ఈ వైద్యులు దీనికి అంత నిర్లక్ష్యం వల్ల అని చెప్తున్నాను మేడం. దానికి మీరేమంటుంది? నిర్లక్ష్యం, అధికారులు నిర్లక్ష్యం అనేది అక్కడ ఫిల్టర్ వాటర్ ప్లాంట్ లేకపోవడము, ఫిల్టర్ వాటర్ రాకపోవడం అనేది ఒక కారణం. ఈ సీజనల్ వల్ల వాటర్ కంటామినేషన్ అయ్యింది. పూర్తిగా వాటర్ కంటామినేషన్ కాదని రేపు టెస్ట్ కూడా తెలుస్తుంది. బట్ ప్రైమరీ ఫేస్ అక్కడ చూసిన వరకు అయితే వాటర్ కంటామినేషన్. అక్కడ ఒకటే మిస్టేక్ ఏంటంటే, నేను కూడా హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పింది, ఈ MLHP అనే ఆయన నిన్న, అంటే ఆయన అయితే విజిట్ చేశారు, నేను ఆఫ్టర్నూన్ కూడా విజిట్ చేసి చూశానంట. నిన్న నైట్ ఎక్కువ అయిపోవడము, అక్కడ PHC దగ్గరికి వెళ్ళకపోవడము, RMP డాక్టర్ వాళ్ళు కాల్ చేస్తే RMP డాక్టర్ రావడము, ఫ్లూయిడ్ ఎక్కువ అయ్యిందనే కారణమే చెప్తున్నారు. ఫ్లూయిడ్ ఎక్కువ అయిపోయి వచ్చిందని. నాకు ఒకటే బాధ అనిపించింది ఏంటంటే, ఎవరి అంటే ఏ మిస్టేక్ అయింది అనేది మనము డాక్టర్ వాళ్ళ టెస్ట్లు ఇవి కూడా చేయమని చెప్పాం, దానివల్ల తెలుస్తుంది. బట్ ఒక పాప ప్రాణాలు కోల్పోవడం అనేది చిన్న పాప, అది బాధాకరం. అలా జరగకుండా ఉండడానికే నేను ఇది అయిపోయేంత వరకు ఆ విలేజ్లో 24/7 మెడికల్ క్యాంప్ పెట్టమన్నాను. చుట్టుపక్కల ఎక్కడైతే ఆ కేసెస్ వస్తున్నాయో కంపల్సరీ డాక్టర్ 24/7 ఉండాలి. వాళ్ళ RMP అనేది కాకుండా మన ఈ PHC డాక్టర్లని, మెడికల్ ఆఫీసర్స్ని పెట్టి ఆ ఊర్లో పెట్టి అవైలబుల్ ఉండాలని అయితే నేను చెప్పాను. అది చేపిస్తాను. మృతి చెందిన తర్వాత, ఆ పాప మృతి చెందిన తర్వాత వైద్య సిబ్బంది కానీ అధికార యంత్రాంగం కలిగింది. అక్కడ PHCలో అయితే ఉన్నారు, కానీ PHCకి వెళ్ళలేదండి. వాళ్ళ పేరెంట్స్ నేను అడిగాను, ఎందుకు మీరు తీసుకొని వెళ్ళలేదు పాపనంటే, మేము అంత దూరం వెళ్ళలేక RMP డాక్టర్ PHCకి వెళ్ళమని చెప్పారంట. కానీ ఈ హాస్పిటల్ కూడా వెళ్ళమని చెప్తే మేము నైట్ రాలేక పాపను పడిపెట్టాము. ఫ్లూయిడ్ ఇచ్చి RMP డాక్టర్ వాళ్ళు ఫ్లూయిడ్ ఆ పాపకి తగినంత కాకుండా ఎక్కువ ఫ్లూయిడ్ ఇచ్చారంట. అందువల్ల మార్నింగ్ లేచి చూసేసరికి పాప అప్పటికే బాగా వీక్ అయిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉంది. నేను కనుక్కున్నా, ఇంటి దగ్గర వరకు వెళ్ళి పేరెంట్స్ కూడా కనుక్కున్నాను. 4-5 సంవత్సరాలుగా ఆ గ్రామంలో ప్రతిసారి సీజన్లో ఇదే ప్రాబ్లం వస్తుంది మేడం. ఈసారి కూడా వారం రోజుల నుండి ఈ ప్రాబ్లం మొదలైంది, కానీ అధికారులు అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ నోటీస్కి వచ్చింది, నాకైతే ఇది ఫస్ట్ టైం నోటీస్కి వచ్చింది. నేను RWS వాళ్ళు చెప్పాను, కలెక్టర్ గారు వచ్చాక కూడా సార్ లీవ్లో ఉన్నారు, వచ్చాక కూడా ఇమీడియట్గా విల్ టేకప్ స్టెప్స్ సో దట్ అక్కడ ఫిల్టర్ వాటర్ వచ్చేలాగా చూస్తాం. ఇన్నేళ్ళైనా ఏంది మేడం, ఇన్నేళ్ళైనా కూడా తాగునీరు ఫిల్టర్ అందించడం ఎంత నిర్లక్ష్యం అని చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను, కంపల్సరీ ఫిల్టర్డ్ వాటర్ ఈ సంవత్సరం లోపలే అందించేలాగా నెక్స్ట్ ఇయర్కి ఇలాంటి ప్రాబ్లం లేకుండా చూస్తాం. ఇప్పుడు ఎవరిపైన యాక్షన్ తీసుకుంటారు మేడం? పాప మృతి జరిగింది కదా, ఇప్పుడు మామూలుగా చిన్న కేసు అయితేనే ఒక వ్యక్తి పైన కేసు నమోదు చేస్తారు మేడం. హెల్త్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తుంది, ఏ కారణం వల్ల ఎక్సెస్ ఫ్లూయిడ్ వల్ల చనిపోయింది ఏదని చెప్పమన్నారు. వాటర్ కూడా టెస్ట్లకు ఇచ్చాము. రేపు మార్నింగ్ వాటర్ టెస్ట్లు వచ్చిన తర్వాత అది రియల్గా నిజంగా ఈ RWS వాటర్ కంటామినేషన్ ఏదైన తర్వాత కన్సర్న్ వాళ్ళపైన తప్పకుండా యాక్షన్. గతంలో మన మాధవ్ మండలం కూడా ఇక్కడ కూడా జరిగింది మేడం, ఇస్వీలో జరిగింది. తర్వాత నిన్న కూడా మొన్న బాలుడు హుసేన్ అనే బాలుడు, అది దీంట్లో మేడం అంగన్వాడీ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా జరగకుండా డిస్ట్రిక్ట్ మొత్తం కూడా RWS వాళ్ళకి ఇచ్చాము, పంచాయతీ వాళ్ళకి ఇచ్చాము, మెడికల్ హెల్త్ వాళ్ళకి ఇచ్చాము. అప్రమత్తంగా ఉండాలి, మీరు అవైలబుల్ ఉండాలని చెప్పాము. అలా జరగకుండా చూస్తాం. ఈ ఫిల్టర్డ్ అయితే ప్రియారిటీ బేసిస్లో టేకప్. GJM ఇక్కడ నాకు కంప్లైంట్ చేసింది ఏంటంటే పొలిటికల్ ఇష్యూ వల్ల అది టేకప్ చేయలేదన్నారు. అది కూడా ఒకసారి వెరిఫై చేసేసి ఇమీడియట్గా వాళ్ళకి ఫిల్టర్ వాటర్ వచ్చిందని మేడం RMP డాక్టర్లుగా చలమైన వాళ్ళకి అర్హత లేకున్నా కూడా చికిత్సలు చేస్తున్నారు మేడం. దానివల్ల చాలామంది నష్టపోతున్నారు. వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండదు, అయినా పెద్ద చికిత్సలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చినా కూడా. అసలు అక్కడ RMP డాక్టర్ ఎవరు ట్రీట్ చేస్తారు ముందు కనుక్కోమని. ఇప్పుడు ఈవినింగ్ నేను కూడా వెళ్ళి చూసింది, కనుక్కోమని. అవన్నీ రాగానే మీకు మీడియా వాళ్ళు కూడా చెప్తాను.